ప్రార్థన చేస్తే సరిపోదు, ఆ ప్రార్థనకు జవాబు కొరకు నువ్వు కనిపెట్టాలి. మనలో చాలామంది ప్రార్థన చేస్తారు కానీ దేవుడిచ్చే జవాబు కోసం మాత్రం కనిపెట్టరు. నీ జీవితంలో దేవుని యొక్క జవాబులు తెలుసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఖచ్చితంగా చదవాలి. నా జీవితంలో గడిచిన సుమారు 32 సంవత్సరాల వాక్య పరిచర్య జీవితంలో, 30 సంవత్సరాలకు పైగా సేవా జీవితంలో ఎన్నెన్నో ప్రశ్నలు, ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో శోధనలు, ఎన్నెన్నో పరీక్షలు, ఆటంకాలు, అపాయాలు, వీటన్నిటి మధ్య నాకు ఏ ప్రశ్న వచ్చినా ఎక్కడి నుంచి జవాబు నాకు వచ్చిందో తెలుసా? పరిశుద్ధ గ్రంథం నుంచి. ఏ పరిస్థితి నాకు దాపరించినా, ఏ ప్రశ్న నా హృదయంలో ఉదయించినా నాకు జవాబు దొరికింది ఎక్కడయ్యా అంటే పరిశుద్ధ గ్రంథంలో. పరిశుద్ధ గ్రంథము జీవము కలిగినటువంటి దేవుని హృదయము. నువ్వు ఆ హృదయాన్ని స్పర్శించినప్పుడు దేవుడు మాట్లాడుతున్నది నువ్వు గ్రహించగలుగుతావు. దేవుడే మాట్లాడుతున్నట్టుగా నువ్వు గ్రహిస్తావు. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. కొన్నిసార్లు మీరు కష్టం గుండా, బాధ గుండా, వేదన గుండా వెళుతున్న సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదవటం మొదలు పెడితే మీకు తెలియకుండానే ఆ మాటలు మీ హృదయంలో ఉన్నటువంటి ఆ వేదనను, ఆ బాధను కరిగించేస్తాయి. నీకు తెలియకుండా నీ కళ్ళలోంచి కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఎవరైనా ఉంటే సాధారణంగా మన బాధను చెప్పుకున్నప్పుడు కన్నీళ్ళు వస్తాయి. లేదా ఒంటరిగా ఉన్నప్పుడు మనకున్న బాధను ఇక దిగమింగుకోలేక ఏడ్చేస్తాం. కానీ వినండి, మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు దేవుని యొక్క వాక్కు నీ హృదయంలో ప్రవేశిస్తున్నప్పుడు నీకు తెలియకుండానే ఆదరణతో కూడిన కన్నీళ్ళు వచ్చేస్తాయి, ఆనందముతో కూడినటువంటి కన్నీళ్ళు వస్తాయి, ఆత్మీయమైనటువంటి కన్నీళ్ళు వస్తాయి. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాకు అండగా ఉంటానంటున్నాడు, దేవుడు నాకు సమాధానం ఇస్తానంటున్నాడు, దేవుడు నన్ను అద్దరికి చేరుస్తానంటున్నాడు, దేవుడు నన్ను స్వస్థపరుస్తానంటున్నాడు అనే ధైర్యము ఎక్కడి నుంచి వస్తుంది? ఈ అపాయం నుండి, ఈ ఆపద నుండి, ఈ అవరోధాల నుండి దేవుడు నన్ను తప్పిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు దేవుడే, సాక్షాత్తు దేవుడే నీతో మాట్లాడతాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని క్రమముగా చదవాలి, ఖచ్చితంగా చదవాలి. ఏదో ఒకరోజు ప్రార్థన చేసేసి మరొక రోజు జవాబు వస్తుంది అనుకుంటే అది పొరపాటు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, కానీ చేసిన వాగ్దానాన్ని 25 సంవత్సరాలకు ఇచ్చాడు. దావీదుకు వాగ్దానం చేయటమే కాకుండా రాజుకు అభిషేకం కూడా చేసేసాడు, కానీ 13 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. యోసేపుకు 17 సంవత్సరాల వయసులో దేవుడు కలలు ఇచ్చాడు. సూర్య చంద్ర నక్షత్రాలు వచ్చి తన ఎదుట మోకరించినట్టుగా కళ వచ్చింది. కానీ ఆ కలభావం నెరవేరడానికి యోసేపు 13 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు, కానీ పంపించినటువంటి దేవుడు తన కుమారుడు పరిచర్య చేయడానికి 30 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. నీ జీవితంలో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకు జవాబేమిటే? అది నీ భర్త విషయంలో కావచ్చు, నీ భార్య విషయంలో కావచ్చు, నీ వివాహ విషయంలో కావచ్చు. మరి ఈరోజు ఏ ఏ సమస్యలు కలిగి అనేక ప్రశ్నలతో నువ్వు తల్లడిల్లిపోతున్నావో ఆ ప్రశ్నలన్నిటికీ కూడా దేవుని దగ్గర జవాబు ఉంది. ఎప్పుడు ఆ జవాబు ఇస్తాడో తెలుసా? నువ్వు ఎదురు చూసినప్పుడు, నువ్వు వేచి ఉన్నప్పుడు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో ఎదురు చూడడము అనేది అత్యవసరము. కొన్నిసార్లు మనం వాదిస్తూ ఉంటాం, ఎందుకు ప్రభువా చూస్తూ మౌనంగా ఉంటున్నావు? ఎందుకు నువ్వు నన్ను పట్టించుకోవటంలా? ఎందుకు నన్ను దర్శించటంలా? ఎందుకు నన్ను స్వస్థపరచటంలా? ఎందుకు నా జీవితంలో ఈ అద్భుతాన్ని చేయటంలా? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటాం. కానీ ఆ ప్రశ్నలు వేస్తున్నాం కానీ విశ్వాసంతో నువ్వు వేసే ప్రశ్నలకు దేవుడు జవాబిస్తాడని చెప్పి ఎదురు చూసేటటువంటి ఆత్మీయత నీకుందా? అక్కడే ఫెయిల్ అవుతున్నాం. అడుగుతున్నాం కానీ ఆ తర్వాత అడుగుతున్నాం, కొంచెం ఆలస్యం అయితే అలుగుతున్నాం. నువ్వు అడిగి ఆలస్యం అవుతుందని చెప్పి అలిగినట్లయితే నీవు విశ్వాసివి కాదు. దయచేసి గమనించండి, విసుగుకోకుండా ఎదురు చూడడమే విశ్వాసం. అర్థమైందా? విసుక్కోకుండా ఎదురు చూడడమే విశ్వాసం. మనలో చాలామందికి దేవుడి దగ్గర నుంచి జవాబు కొంచెం ఆలస్యం అయితే ఎంత విసుగు వచ్చేస్తుందో, ఎంత చిరాకు వచ్చేస్తుందో, ఎంత కోపం వచ్చేస్తుందో. అది విశ్వాసం కాదు. విసుక్కోకుండా ఎదురు చూడడం విశ్వాసం.